అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న 80% సబ్సిడీ ఎలక్ట్రిక్ స్కూటర్ పంపిణీ పథకంకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ జిల్లాకు ఈ పథకం కింద 1200 ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ లక్ష్యం నిర్ధారించారు. అయితే ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 28,045 ఆన్లైన్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. పరిమిత సంఖ్యలో మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండడంతో ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం ప్రకారం ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1.5 లక్షలు. ఇందులో ప్రభుత్వం 80% సబ్సిడీగా 1,20,000 భరిస్తుంది. ఎంపికైన లబ్ధిదారుడు మిగిలిన 20% అంటే 30,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలుకు హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం 14.4 కోట్ల సబ్సిడీ విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పేద మైనారిటీ వర్గాల స్వయం ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకంగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. సంబంధిత మండల తహసీల్దార్ కన్వీనర్ గా జీహెచ్ఎంసీ ప్రతినిధులు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో ఈ కమిటీలు పనిచేస్తాయి. మండల స్థాయిలో ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి జిల్లా స్థాయి కమిటీకి పంపిస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ ఆ జాబితాను పరిశీలించి తుది ఆమోదం తెలుపుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుల డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు ధృవీకరించనున్నారు. లైసెన్స్ చెల్లుబాటు అవుతుందా, దరఖాస్తుదారులపై ఎలాంటి కేసులున్నాయి వంటి అంశాలను కూడా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని ధృవీకరణలు పూర్తయిన తర్వాత మాత్రమే తుది లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయనున్నారు. ఎంపిక ప్రక్రియను నిర్దేశించిన గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 20 లోపు దరఖాస్తుదారుల పరిశీలన, ధృవీకరణ, షార్ట్ లిస్టింగ్, తుది ఎంపిక వంటి అన్ని దశలను పూర్తి చేసి లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పేద మైనారిటీ అభ్యర్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖలో పర్యవేక్షణలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా తుది జాబితా విడుదల అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు 80% సబ్సిడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేపట్టనున్నారు.